హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈరోజు మనం హన్మకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్ గ్రామ పంచాయతీలో ఉన్నామండి. ఇక్కడ నాగరాజు రమ గారు కాంగ్రెస్ అభ్యర్థి పోటీగా గెలిచి మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉప్పల్ గ్రామ ప్రజలకి నా నమస్కారాలు. ఉప్పల్ గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు. సర్పంచ్ గారి భర్త నాగరాజు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. ఉప్పల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముండెద్దుల రమా నాగరాజు గారులను హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయిన ఉడతల ప్రణవన్న గారి ప్రోత్సాహంతో ఉప్పల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చొని ఈరోజు భారీ విజయం చేకూరడం జరిగింది. ఆ విజయానికి తోడ్పడ్డ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, ఉప్పల్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మా ఉప్పల్ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో ప్రధానమైన సమస్యలు డ్రైనేజీ, మన శానిటైజేషన్ వర్క్స్ కానీ, మన త్రాగునీరు సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, మురికి కాలువల సమస్యలు కానీ, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కోతుల బెడద ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక యువ నాయకత్వం, మాకు ఈ గ్రామ ప్రజలందరూ కలిసి యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ప్రజల వెన్నంటే ఉంటూ ప్రజల సమస్యలను తీర్చే విధంగా మేము పనిచేస్తూ, ఇప్పుడున్న సమస్యలతో పాటు కొత్త సమస్యలు ఎలాంటివి వచ్చినా కూడా మేము ముందుండి ఆ సమస్యలను ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే విధంగా మేము గ్రామ పరిపాలనలో భాగం పంచుకుంటామని తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు మా ఉప్పల్లో గతంలో ఉన్న డ్రైనేజీలు కొంత చిన్నగా అవడం వల్ల ఆ డ్రైనేజీలో ప్రాబ్లం అవుతుంది. వాటర్, మన వేస్ట్ వాటర్ వెళ్ళేందుకు ఆ డ్రైనేజీలను కొంచెం పెద్దగా చేసి మోడర్నైజేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ పెద్దగా డ్రైనేజీలుగా మార్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీలో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ప్రజలందరికీ పరిశుభ్రంగా ఉంచే విధంగా చేసే మార్గం అదొకటి ఉంది. మా ఊర్లో పెద్ద విలేజ్ అయినప్పటికీ తాగునీటి సమస్య ఒకటి కొంత ప్రాబ్లం ఉంది. మా ఊర్లో ఆ తాగునీటి సమస్య కొన్ని ఏరియాలలో 2-3 వార్డులో వాళ్ళకు ప్రతిరోజు తాగునీటికి ఇబ్బంది అవుతుంది. ఆ త్రాగునీటి సమస్యను కూడా మేము కంప్లీట్ చేసే ఆలోచనతోటి ఉన్నాము. అదేవిధంగా వీధి దీపాలకు వస్తే అన్ని వీధి దీపాలను ఎక్కడైనా వీధి దీపాలు లేనట్టయితే వాటికి కూడా మా పాలకవర్గంతో చర్చించిన తర్వాత ఆ యొక్క వీధి దీపాలను కూడా మేము సమస్యలన్నింటినీ పరిష్కరించామని మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.